నువ్వు అసలు రాష్ట్రాన్ని ఏం చేసావు? నువ్వు ఏం పరిపాలన చేసావు? నువ్వు ఒక రోడ్ లేదు, ఒక అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవే. నీ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి లేని బిడ్డ అని జాలి తలిసి నీకు అధికారం ఇచ్చారు. అసలు ఎమ్మెల్యే స్థాయి కూడా నువ్వు పనికిరాని వ్యక్తి. నువ్వు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు చూసే ఉంటారు. సేవ్ డెమోక్రసీ, వి వాంట్ జస్టిస్ అంటూ కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం. దాదాపు ఈరోజు గత 5 ఏళ్ళ నుంచి మేము సుపరిపాలన అందించామని చెప్పి మాట్లాడడం కానీ, అసెంబ్లీ బయటకు వచ్చి ప్లకార్డులతో నిరసన తెలపడం కానీ, పోలీసుల మీదకి వాగ్వాదానికి వెళ్ళడం కానీ ఎలా అనిపిస్తుంది? అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వైఖరి చూస్తుంటే ఎటువంటి సమాధానం చెప్తారు? ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకొని, కూటమి నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకొని, జగన్మోహన్ రెడ్డి అన్నది ఒక రాజకీయ ఉగ్రవాది. ఆయనకు అసలు రాజకీయం ఏంటో తెలియదు. ఆయన అంతా హత్య రాజకీయాలు చేస్తాడు, హత్య రాజకీయాలు చేపిస్తాడు. ఆయనకు అసలు ఎమ్మెల్యేలు ఎవరున్నారు? ఆ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తున్నారు, మేము వచ్చేస్తామని. మాకే చాలామంది ఉన్నారు, మా కార్యకర్తలు, మేము అందరం ఎంతో కష్టపడితేనే ప్రజలు మాకు ఈ గుర్తింపు ఇచ్చారని చెప్పేసి ఎంతో ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, ఈరోజు ఆయన వెళ్ళి అసెంబ్లీ దగ్గర వెళ్ళి ధర్నా చేయడానికి అసలు దేని చేస్తున్నాడు? వాళ్ళ బాబాయికి గొడ్డలతో హత్య చేసిన వాళ్ళ మీద ఆయన వెళ్ళి ధర్నా చేయాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి, ఎంతమంది బలి అయిపోయారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, అబ్దుల్ సలాం ఖాన్ నుంచి మిస్వా ఖాన్ నుంచి అస్మా ఖాన్ నుంచి ఎంతమంది ముస్లింలు బలి అయిపోయారో, ఎంతమంది ఎస్టీ ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఎంతమంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు చనిపోయారో, వాళ్ళ కోసం ఆయన ధర్నా చేయాలి, వాళ్ళ కోసం ఆయన జస్టిస్ చేయాలి. ఎవరి కోసం చేస్తారు? ఆయన గవర్నర్ గారి మీద ఏం చేయాల్సిన ధర్నా చేయాల్సిన అవసరం మొన్నటిదాకా మీకు సపోర్ట్ చేయలేదా? గవర్నర్ గారు మొన్నటిదాకా మీకు సపోర్ట్ చేశారు. ఎవరు అధికారంలో ఉంటే ఆయన పక్షాన ఉండే గవర్నర్ గారికి మీరు ఈరోజు జస్టిస్ అంటారంటే అసలు మనుషులేనా? అసలు నువ్వు ఎమ్మెల్యే స్థాయికే తక్కువ అంటే నీకు సీఎం దాకా చేశారు జనాలు. నువ్వు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగాలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు సర్వనాశనం చేశావని చెప్పేసి నీకు ఈ రకంగా బుద్ధి చెప్పి 11 మందిని పరిమితం చేశారు. అది కూడా 11 మందికి పరిమితం ఏం చేశారు? మీ నాన్న ముఖం చూసి చేశారు. తండ్రి లేని బిడ్డని గతంలో రానిచ్చారు. నువ్వు దోచుకోవడానికి దాచుకోవడానికి ఉగ్రవాది. నువ్వు రాజకీయ ఉగ్రవాది. నువ్వు రాజకీయాలకు అసలు ఏం పనికిరావు. నువ్వు ప్రత్యేక హోదా అడుగుతున్నావు. నీకు అసలు అర్హత ఉందా ఆ మాట అంటానికి? అసలు నువ్వు ఉన్న 5 ఏళ్ళు ఏం చేసావు ప్రజలకి? అమ్మఒడి అని చెప్పేసి అయ్యని ఇయ్యని చెప్పేసి ప్రజలకి సర్వనాశనం చేసి సోమరిపోతులు చేసావు. నువ్వేం బాగు చేసావు ప్రజలకి? అసలు నీకు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? అసలు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చావు నువ్వు? రాజధాని లేని రాష్ట్రం చేసావు. నువ్వు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసావు. అసలు నీకు మాట్లాడే అర్హత లేదు. నువ్వు జస్టిస్ అంటానికి అసలు నీకు అర్హత లేదు. నువ్వు అసలు రాజకీయ ఉగ్రవాది కాబట్టి నువ్వు అసలు ధర్నా చేయడానికి నువ్వు పనికిరావు. నీ బాబాయ్కి గొడ్డలు పెట్టి నడికినా, ఎంతమంది బలి అయిపోయినా వాళ్ళ కోసం నువ్వు ధర్నా చేసి వాళ్ళకి సమర్థించి, మొన్న కూడా వినుకొండలో కూడా నీ కార్యకర్తలు మైనారిటీలు ఇంకెంతమందికి మైనారిటీకి నువ్వు బలిస్తావు? ఎంతమందికి నువ్వు నాశనం చేస్తావు? ఇంకా వాళ్ళు చిన్న కుర్రోళ్ళు కదా, యూత్ కదా, అలాంటి వాళ్ళకి నువ్వు గొడవలు పెట్టించి చంపేసి ఏదో రంగు పూజాము ఇప్పుడున్న అధికారం మీద అనుకుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. నీ హత్య రాజకీయాలకి నీకు సమాధి కట్టారు. ఈ 11 మంది కూడా ఎటుపోతారో కూడా తెలీదు. వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం జస్టిస్ చేసుకోవాలి తప్ప గవర్నర్ గారి మీద అసెంబ్లీ ముందు వచ్చి జస్టిస్ అసలు నీకు అసెంబ్లీలో రావడానికి అర్హత లేదు నీకు. అయినా రానిచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి మంచితనం, గొప్పతనం అనమాట. నీకు అసెంబ్లీలో అంతవరకు రానిచ్చారంటే నువ్వు అసలు పనికిరావు జగన్మోహన్ రెడ్డి. నీ చెల్లి నీకు అసలు ఎన్ని మట్టి వేసి మట్టి మూసింది నీకు, అది చూసుకో. నువ్వు నీ కుటుంబ సభ్యులే నీకు తిడుతున్నారంటే రాష్ట్ర ప్రజలు నీకేం గుర్తిస్తారు? నువ్వు దీన్ని ముందు కన్వీనర్లో పెట్టుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను మట్టికి నువ్వు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నావు. ఢిల్లీ ప్రజలు నిన్ను మళ్ళీ గల్లీలో తరిమి కొడతారు. కేజ్రీవాల్ గారు చీపురు పెట్టి నిన్ను కొడతారు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్. నీకు అసలు అర్హత లేదు, జస్టిస్ అనే అర్హత లేదు. చిన్న పిల్లలు బలైపోయినప్పుడు ఏం చేశావు నువ్వు? చిన్న మహిళలు బలైపోయినప్పుడు ఏం చేసావు? ఎంతోమంది మహిళలు అసలు అసంతృప్తి అయిపోయారు, ఎటు వెళ్ళిపోయారు కూడా తెలియదు. అలాంటిది అదృష్టం అయిపోయారు పిల్లలందరూ. అప్పుడు నువ్వు జస్టిస్ చేయలేదే.